ఆయమ్మ కమ్మటి మష్రూమ్స్ కార్న్ వేసిన పలావ్ చూసేద్దాం. ఈ వెజిటబుల్ పలావ్లోకి కొంచెం నూనె వేసాను, సరిపడినంత నెయ్యి వేసుకోండి. ఒక 2 స్పూన్లు మీ టేస్ట్లకు తగ్గట్టుగా వేసుకోండి అమ్మా. ఆకు, రాతి పువ్వు, ఎర్రెడ్డు పువ్వు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, షాజీరా, మరాఠీ మొగ్గ, మిరియాలు, ఇది నట్ మగ్ పౌడర్ అంటారు కదా అది, యాలకులు, లవంగాయలు, కొంచెం సోంపు వేసి వేయించుదాం. ఈ పలావ్లో మసాలాలన్నీ వేగిన తర్వాత మనం మష్రూమ్స్ వేసేసుకుందాం. 4 ముక్కలుగా చేశాను, ఒక్కొక్క మష్రూమ్. హై మీదే ఉంచండి. నీరు వస్తుంది కదా, ఆ నీరు ఎగిరిపోతే అదొక విధమైన వాసన వస్తుంది. అందుకని ఈ మష్రూమ్ను ఏగనిద్దాం ఫస్ట్ హై మీద పెట్టి. ఇది ఫ్రెష్ గ్రీన్ పీస్ అమ్మ. కార్న్, ఉల్లిపాయ ఇవి కూడా వేసుకోండి. టమాటా మొత్తం నీరంతా ఎగిరిపోయే వరకు హై మీద పెట్టి వేయించాలి వీటిని. చూడండి నూనె కనిపిస్తుందా? మన అమ్మ వీడియో క్లిప్ మిస్ అయింది అంటే నూనె వచ్చే వరకు వేగిన టైంలో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పుదీనా వేసానమ్మ. అల్లం వెల్లిపాయ పేస్ట్, మీ దగ్గర కొబ్బరి పాలు ఉంటే కొబ్బరి పాలు పోసుకోండి, లేకపోతే తురిమిన కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోండి. కొంచెం కొబ్బరి వేసి నేను ఇది పావు చెక్క కొబ్బరి వేసాను. 1/2 కిలో బియ్యానికి నూనె పైకి వచ్చే వరకు ఇలా అన్నీ వేయించడం. అలాగే నేను పెట్టుకున్న 1/2 కిలో బియ్యం కూడా వేసేసేస్తాను. మీ దగ్గర బిర్యానీ బియ్యం ఉంటే బిర్యానీ బియ్యం, లేకపోతే రోజువారీ వాడుకునే బియ్యం వేసేసుకోండి. 1 నిమిషం పాటు వేగాలి ఇవన్నీ కూడా. ఈ టైంలో ఉప్పు వేద్దాం. 2 స్పూన్లు ఉప్పు, 2వ స్పూన్ కొంచెం తక్కువగా వేస్తాను. సరిపడినంత మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఈ టైంలోనే పక్క పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకోండి అమ్మ. చన్నీళ్ళు పోయకూడదు, పోస్తే టేస్ట్ బాగోదు. బియ్యం వేగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు కాసిన వేడి నీళ్ళు 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున కొలతతో పోసుకోండి. అన్నం నానపై పడతామంటారు కదమ్మా, అది పడకుండా ఉండాలంటే ఇట్లా మసిలే నీళ్ళు ఫుల్గా గొడగలు మసులుతూ ఉంటాయి కదా, ఆ నీళ్ళు ఇలా పోసుకోవాలి. ఉప్పు చూసేద్దాం. అంటే నేను వేసిన ఉప్పు సరిపోయింది. మీరు మీ టేస్ట్లకు సరిపడా వేసుకోండి అమ్మ. క్లోజ్ చేసి హై మీద 2 విజిల్స్ సరిపోతుంది. ఓపెన్ చేద్దాం. వేడి వేడి మష్రూమ్ పులావ్. దీంట్లో నేను పసుపే లేదు, మీరు గమనించారో లేదు, మరీ రంగే నిండుగా అయిపోద్ది. అందుకని పక్కన పెరుగు పచ్చడి పెట్టుకోండి. కమ్మటి మష్రూము కార్న్ వేసిన పలావ్ వడ్డించుకోండి. ఒకసారి చేసుకొని చూసి టేస్ట్ ఎలా ఉందో ప్లీజ్ జ్యోతి ఆంటీకి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.